మేజర్గా నేనంట వైసీపీ నాయకుడి గురించి అంటే ఆయనకి జైలుకి వెళ్ళిపోవాలి, అరెస్ట్ చేయాలంటే ఆయన అంటే క్లాస్ తీసుకున్నారు అంటున్నారు. మీరు చెప్పండి, నిజంగా ఒక క్రైమ్ చేసిన వాడిని నేను చెప్పాలా? అంటే ఒకటి జైలుకి వెళ్ళిపోయి ఒకళ్ళకి ఏదైనా అయిపోతే దానివల్ల జనసేన ఎదుగుతాడు, పవన్ కళ్యాణ్ ఎదుగుతాడు. అంత దిగజారుడు మైండ్ సెట్ ఉందా? అసలు దానికోసం పాలిటిక్స్కి వస్తాం? అసలు మీరు పాలిటిక్స్లో మీరు ఎంపీ ఇలాంటి వాళ్ళు ఎవరు పాలిటిక్స్లో లేనప్పుడు కదా నేను వచ్చి రోడ్డు మీదకి వచ్చి ఆ రోజున వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కదా నేను నా తుపాకిని సరెండర్ చేసి కదా నేను పాలిటిక్స్కి వచ్చింది. ఏం మాట్లాడతారు మీరు? ఎంత తెగింపు ఉంటే వస్తాం, ఎంత తెగించే గుణం ఉంటే వస్తాం పాలిటిక్స్కి. అలాంటి నేను కూర్చోబెట్టంటే వైసీపీ నాయకుడు అంటే ఆయన జైలుకి వెళ్ళాలని చెప్పానని ఈయన ఊహించుకొని చెప్తారు. అదో పెద్ద న్యూస్ అది. మరి మీరందరికీ కళ్ళుకి ఏం కనిపించట్లేదండి? మీ అందరికీ సమస్యలు కనిపించట్లా? ఎంతసేపు వైసీపీ నాయకుడు జైలును ఇవేనా? నేను వెళ్ళి ప్రధానమంత్రి గారితోటేను అమిత్ షా గారితో మాట్లాడితే ఇవే కనిపిస్తాయా? ఇంకేం ఉండవు మాకు సమస్యలు? దేశ భవిష్యత్తు గురించి మాట్లాడమా? ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి గురించి మాట్లాడమా? కూర్చోబెట్టి వీళ్ళని జైల్లో పెట్టండి, వాళ్ళని జైల్లో తీయండి, వీళ్ళ నడుంకి బెల్ట్ కట్టేయండి, వాళ్ళ గురుజులు ఇవే చెప్తాం చెన్నాలి. ఏసీబీ కోర్టులోనూ వాళ్ళకి క్రైమ్స్ లేవా? రిజిస్టర్ అవ్వలేదు, వాళ్ళు కోర్టులకు వెళ్ళవు, కోర్టులు పనిచేయట్లేదు. కోర్టులకు మేము చెప్పాలా? సుప్రీంకోర్టు జడ్జిలకు తెలియదా ఎవరు నేరం చేశారు, ఎవరు చేశారని తెలియదా? మేము చెప్పాలా? ఇది నన్ను ఇన్సల్ట్ చేయడం కాదు, అమిత్ షా గారిని ఇన్సల్ట్ చేయడం కాదు, వ్యవస్థని అవమానపరచడం. నేను ఎందుకు పట్టించుకోనంటే న్యూటన్స్ థర్డ్ లా, ఫర్ ఎవ్రీ యాక్షన్ దేర్ ఇస్ అన్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్. చర్యకి ప్రతిచర్య ఉంటుంది. కర్మ వదలదు ఎవరిని, కర్మ ఎవరిని వదలదు. ఎవరు చేసిన పనులు వాళ్ళు తగులుతాయి అంతే. అది మంచి కావచ్చు, చెడు కావచ్చు. సాధ్యమైనంత మంచి చేయడానికి ప్రయత్నం చేస్తాం. అలాంటిది నేను కూర్చోబెట్టి వాళ్ళని జైల్లో పంపించండి, వీళ్ళని జైల్లో పెట్టండి ఏంటి? ఆ సెంటిమెంట్ అంతా కూర్చోబెట్టి మీరు ఏదైనా అయిపోదామనా? దానికి నన్ను వాడుకోకండి దయచేసి. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తిని మీ పెరుగుదల కోసం, మీ ఎదుగుదల కోసం పంచింగ్ బ్యాగ్ లాగా వాడుకుంది చాలు, ఇంకా ఆపేసేయండి. ఈ రోజున నాయకులకి, ఆడపడుచులకి, మహిళా నాయకులకి అందరికీ చెప్తున్న నాయకులకు కూడా, కార్యకర్తలకి, జన సైనికులకి నేను సహనం ఇంక ఇప్పుడు దాకా చూపించాను. ఒక పుష్కరం తర్వాత నేను నా సహనం భరించాను, అందరినీ భరించాను. ఇక భరించడాలలో కాన్సిక్వెన్సెసే ఉంటాయి ఎవరికైనా సరే. నాకు ఆ భయాలు లేవు. నాకు అసలు ఓడిపోవడాలు, గెలుపుల మీద నాకు ఏమీ లేదు. నేను ఎప్పుడు ముందుకే వెళ్తాను. అంతేగాని కూర్చోబెట్టి వీళ్ళనంటే ఈ మాట అంటే ఓట్లు పోతాయండి, వాళ్ళనంటే ఇది పోతుందండి, ఆ భయాలు చేసేసే దేశాన్ని ఇక్కడ దాకా పట్టుకొచ్చారు అందరూ.